క్వశ్చన్ అడిగేశా. ఆత్రం చెప్పినట్టు ముద్దెట్టేస్తే లైన్ క్లియర్ అయిపోయేది కదా. సెకండ్ హాఫ్ లేదు కదా. ఓకే, సెకండ్ హాఫ్ ఉండదనా? తెలిసి తెలియని వయసు కదా. తెలిసి తెలియని వయసు. ఎస్. సో ఓకే, వెంకట్ గారు స్టార్ట్. నిహారిక గారికి నా మైక్ ఫస్ట్ మీకే అడుగుతున్నాను. నేను సినిమా చూసాం, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారా? మేము ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది. చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకురా అనేసి ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు. ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు? అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా. ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ మూవీ. సినిమా అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లమ్ రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 years వచ్చేసరికి టంగ్ మన జ్ఞానబల్బులాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి. బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఇంకో క్వశ్చన్ శివ గారిని అడుగుతాను. ఎక్కడ శివ? రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ₹1 కూడా ఇవ్వకుండా గెలిచారు, మీరెందుకు ఓడిపోయారు సినిమాలో? ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్. యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా 2019 బేస్ చేసుకున్నది కదా సార్. నిహార్ గారికి ఇవ్వండి, చెప్తారు. చెప్పండి. ఇది ఈయన రాసుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతున్న ఐడియా లేదు కదా పాపం. అప్పుడే చేసేద్దాం, యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్. ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 day ముందు లేకపోతే 1 night ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు ఓడిపోయారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగిన